హాయ్ అండి. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచ్ ఎట్లా వేయాలో చూపిస్తాను. ఇది వైట్ కలర్ కాటన్ క్లాత్ మీద వేస్తున్నామండి. దీనికి మేము వాడిన కలర్స్ వచ్చేసి వైట్ అండ్ సెకండ్ కలర్ ఫ్లవర్కి వాడిన ప్రైమరీ కలర్ వచ్చేసి మిక్స్ చేసాము 2 షేడ్స్ని. అది ఒకటి మెరూన్ కలర్ అండ్ డీప్ బ్రిలియంట్ పర్పుల్ అండి. డీప్ బ్రిలియంట్ పర్పుల్లో కొంచెం మెరూన్ కలర్ కలిపితే ఈ షేడ్ వచ్చింది. సో దీన్ని ఏం చేసామంటే, ఎప్పుడు బేస్ కంప్లీట్గా వైట్ వేసుకుంటాం కదా, ఈసారి అలా వేయకుండా లోపల నుంచి ఆ డీప్ పర్పుల్ని బయటికి స్ట్రోక్స్ ఇస్తూ ఆ ఫ్లవర్లో హాఫ్ ఆఫ్ ద పెటల్ని కవర్ చేసాము. ఎక్కడెక్కడైతే మనకి డార్క్ పర్పుల్ కావాలో అక్కడ ఫిల్ చేసేసి, లైట్ షేడ్ ఎక్కడైతే కావాలో మనకి అక్కడ వదిలేసాము ఫిల్ చేయకుండా. దాన్ని ఏం చేస్తామంటే, ఈ మనం పర్పుల్లో ముంచిన బ్రష్ని ఫ్లవర్ పెటల్ వేసేసిన తర్వాత సేమ్ బ్రష్ వాష్ చేయకుండా వైట్లో డిప్ చేసి, అప్పుడు ఆ లైటర్ పార్ట్ ఆఫ్ ద పెటల్ మనం పెయింట్ చేసుకుంటే మనకి లైటర్ షేడ్ వస్తుంది. మనం సపరేట్గా కలుపుకోకుండా కలర్ని ఇలా వేసేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ సేమ్ బ్రష్ని వైట్లో డిప్ చేసేసరికి లైటర్ షేడ్ వచ్చేసింది బ్రష్ వాష్ చేయకుండా. అప్పుడు మనం అవుటర్ పార్ట్ ఆఫ్ ద పెటల్ నుంచి స్ట్రోక్స్ ఇస్తూ ఉంటే లోపలికి కింద ఇచ్చిన డార్క్ పర్పుల్, పైన ఇచ్చిన వైట్ రెండు బ్లెండ్ అయిపోతాయి. ఇక్కడ వేసేది కాటన్ క్లాత్ మీద కాబట్టి, అది కూడా లైట్ కలర్ ఉంది కాబట్టి, మనం దాని మీద డార్క్ కలర్ ఫ్లవర్ వేసినా కూడా వితౌట్ వైట్ బేస్ బ్రైట్గానే కనిపిస్తుంది. అలా కాకుండా కొన్ని క్లాత్స్ అయితే పెయింట్ని అబ్జార్బ్ చేసేసుకొని కొంచెం డార్కర్ షేడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అలా లేదు. మనం వేసే క్లాత్ని బట్టి కూడా మనం ఏ డిజైన్ వేస్తున్నామో, ఏ టెక్నిక్ వాడాలనేది చూసుకొని వేయాలి. ఇక్కడ మనకి కావాల్సిన షేడ్ వచ్చేంత వరకు అలా లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇస్తూ బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి ఫ్లవర్ని. ఈ బంచెస్ మనము శారీస్ మీదకి, టాప్స్ మీదకి కూడా వేసుకోవచ్చండి. బంచ్ మొత్తం కాకపోయినా కూడా సింగిల్ ఫ్లవర్ విత్ 1 లీఫ్ వేసుకోవచ్చు. జనరల్గా ఈ ఫ్లవర్స్కి కానీ లీవ్స్కి కానీ అవుట్లైన్ వేస్తారండి పెయింట్ వేసినప్పుడు. కానీ మేమైతే ఏ బంచెస్కి కూడానో అన్నిటికి మ్యాక్సిమం ఏ బంచెస్కి అవుట్లైన్ వెయ్యము, అలాగే న్యాచురల్గా వదిలేస్తాము. ఎప్పుడైనా సరే అవుట్లైన్ వేస్తే బాగుంటుంది అని అనిపిస్తే మాత్రమే అవుట్లైన్స్ వేస్తాము. అది కూడా బ్రష్ తోటే వేసేస్తాము. 3D అవుట్లైన్ కోన్ కూడా యూస్ చేయొచ్చు, కానీ మేమైతే బ్రష్నే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత లోపల ఎల్లో కలర్ తోటి పాలెన్స్ వేసుకొని అండ్ వైట్ డాట్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత లీవ్స్కి శాప్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ యూస్ చేసామండి. స్టెమ్స్కి మాత్రం యాజ్ యూజువల్ బ్రౌన్ కలర్. బ్రౌన్లోనే స్టెమ్ కొంచెం పార్ట్ డార్క్, కొంచెం పార్ట్ లైట్ ఉండేలాగా వేసుకుంటే కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది. 2 టైమ్స్ అప్లై చేస్తే కొంచెం డార్కర్ షేడ్ వచ్చేస్తుంది. ఇక్కడ లీవ్స్కి ఫస్ట్ బేస్ లైట్ గ్రీన్ వేసేసుకొని, దాని తర్వాత అన్ని లీవ్స్కి కాకపోయినా ఒకటే బంచ్లో ఒక్కొక్క లీఫ్ కొంచెం ముదురాకులాగా కనిపించాలి అంటే శాప్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ తోటి మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ లీఫ్కి 3 షేడ్స్ యూస్ చేసామండి. ఫస్ట్ లైట్ గ్రీన్ తోటి బేస్ కోట్ లైట్గా వేసేసిన తర్వాత శాప్ గ్రీన్ వేసుకొని దాంతోపాటుగా బ్రౌన్ కలర్ కొంచెం బ్రష్కి తీసుకొని బ్లెండ్ చేసుకున్నాము. దానివల్ల ఏంటంటే ఒకటే లీఫ్లో అన్ని షేడ్స్ బ్లెండ్ అయ్యి లీఫ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా లోపల మనం బ్లాక్ కలర్ గీతలు గీసేసుకుంటే వెయిన్స్ లాగా మన లీఫ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఈ బంచ్ని. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.